రాష్ట్రంలో ఇప్పుడు పెట్టాల్సిన ఓట్లంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికున్నది, ఊర్లలో సర్పంచ్ ఓట్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు పడేది ఉన్నది. ఏది ముందొస్తుందో ఏది వెనకొస్తుందో తెలియదు కానీ జెప్పున్నే వరుస పెట్టి ఎన్నికలు పెట్టే కోపున్నది. అసెంబ్లీ ఓట్లకు ఈవీఎం, పంచాయతీ ఓట్లకు బ్యాలెట్ పెడతారు. ఇవి అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇప్పుడు కొత్తగా గిట్ల డిసైడ్ చేసిండ్రబ్బా. ఇక ఈవీఎంల మీద లీడర్ల కలర్ ఫోటోలు గాని వస్తాయి. ఇన్నొద్దులు క్యాండిడేట్ పేరు బ్లాక్ అండ్ వైట్ లో చిన్న ఫోటో పార్టీ గుర్తే ఉంటుండే, కానీ ఇప్పుడు కలర్ ఫోటో ముద్రేయాలని డిసైడ్ చేసింది ఎన్నికల సంఘం. పలానా లీడర్ అని తెలిసేటట్టు ముఖం పెద్దగానే ముద్ర కొడతారట. చాలా మంది గుర్తుల కాడ తిగమక అవుతుంటారు. ఓ లీడర్ గుర్తు మీద పోయి ఇంకో గుర్తు మీద కట్టుకొత్తుతారు. గదే కలర్ ఫోటో పెడితే ఇక పరిశానే ఉండదు, ఓటర్లకు చూసి ఇంకింత నమ్మికుంటుందని ఈసీ ఆపోచన. ఓట్ల మిషన్లు ట్యాంపరింగ్ అవుతున్నాయని, దొంగోట్లు వేస్తున్నారని, ఒకలో ఇంకోళ్ళకి పడుతుందని ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు పోయే వరకు ఈవీఎంలలో అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు ఇంకో 28 మార్పులు చేసిరట. అట్లనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఆడకం చేస్తారు కదా, మున్పటి లెక్క కాకుండా 70 GSM అంటే జిరాక్స్ లకు ఆడకం చేసే A4 సైజ్ పేపర్లు పెడతారట. కాంగ్రెస్ వాళ్ళు బీహార్ లో ఓట్ చోరీ జంగు నడుపుతున్నాయల్లా బీహార్ అసెంబ్లీ ఓట్లకెళ్లి అమలు చేస్తామని చాటింపేసింది ఈసీ. చూడాలి మరి కొత్త మార్పులతో ఎంత ఫాయిదా అవుతుందో.